హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కిచెన్ టూర్ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ ఇది వచ్చేసి స్టవ్ పక్కనే కార్నర్లో నేను కూరాడకుండా అయితే పెట్టుకున్నాను. మా పెళ్ళప్పటిది కూరాడకుండా ఎవ్రీ ఫ్రైడే దీపం పెట్టి అగరొత్తులు అయితే వెలిగిస్తుంటాము. అండ్ ఇది వచ్చేసి నూనె క్యాన్స్ అండి. ఆయిల్ ప్యాకెట్లో తీసిన ఆయిల్ మొత్తము ఇందులో పోసుకుంటాను. ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏదైనా చేస్తే ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఇందులో సపరేట్గా పెట్టేస్తాను చిన్న క్యాన్లో. సో రెండు మిక్స్ చేయను, అందుకని 2 క్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాటి కోసం స్టాండ్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి ఫోక్ అండ్ స్పూన్ స్టాండ్. ఇక్కడ కప్స్ పెడతానండి, పిల్లల కప్స్, మిల్క్ కప్స్. అండ్ పక్కనే ఓవెన్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఈ బాక్సెస్ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్స్, అంటే ఏదైనా పోసుకుంటే విజిబుల్గా ఉండేలాగా తీసుకున్నాను నేను ఇవి. అండ్ ఇవి వచ్చేసి ప్రసాదం గిన్నెలండి. ప్రసాదం దేవుడికి నైవేద్యం ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇందులోనే చేసుకుంటూ ఉంటాను, సపరేట్గా పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి మెయిన్గా మా స్టీల్ బాక్సెస్ అండి. ఇటు సైడ్ ఏమో అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ పెడతాను, అన్ని మిక్స్ చేయను. ఇటు సైడ్ విజిబుల్గా ఏదైనా వస్తువులు విజిబుల్గా ఉండడానికి ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టుకుంటాను. ఇది డీమార్ట్లో తీసుకున్నానండి. అండ్ ఇవి వచ్చేసి అందరి ఇళ్ళల్లో ఉండేవే బోర్న్విటా బూస్ట్ బాక్సెస్ అండ్ ఓట్స్ బాక్సెస్ ఉంటాయి కదా, బాటిల్స్ లాగా, అందులో వేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ కానీ లేదైనా ఉప్పు, కారం, పసుపు అలాంటివి ఎక్సెస్లో ఉంటే వేసుకుంటాను. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా, టీ కప్స్ అండ్ టిఫిన్ బాక్సెస్ కోసం ఈ ప్లేస్ అండి అలాట్ చేసాము. బేకింగ్ సోడా, కోకో పౌడర్ అవన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ సెక్షన్స్ అండి, టిఫిన్ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ సెక్షన్స్ అది. ఇదేమో స్టీల్ బాక్సెస్ సెక్షన్. ఈ డబ్బాలలో అన్నీ ఏవేవి పెట్టుకుంటానో ముందే రాసి పెట్టుకుంటానండి నేను ఇక్కడ డీటెయిల్గా. అన్నీ ఓపెన్ చేసి వెతకాల్సిన పని ఉండదు కదా మనకి, అందుకని సో ముందుగానే సరుకులు తెచ్చేసుకొని ఆ బాక్సెస్లో పెట్టేసుకొని నోట్స్ అయితే రాసేసుకుంటాను. స్టిక్కీ నోట్స్లో రాసేసుకుంటాను ఏది ఎందులో పెట్టేసుకున్నాను. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నానండి, 5 కంటైనర్స్. అందులో ఎక్కువగా మసాలా దినుసులు అవి పెట్టుకుంటూ ఉంటాను ఆ కంటైనర్స్లో. చూడండి, స్టీల్ బాక్స్ ప్రతిసారి ఓపెన్ చేయకుండా ఇలా డీటెయిల్గా నోట్స్ అయితే రాసి పెట్టేసుకుంటాను అన్నిటికీ. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్. ఇదేమో పప్పులు అండి, పప్పుల బాక్సెస్. ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాను. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అలాంటివి. అండ్ ఇడ్లీ రవ్వ అండ్ బొంబాయి రవ్వ కూడా పోసుకుంటూ ఉంటాను అందులో, ఎంత క్వాంటిటీలో ఉందో తెలియడానికి. అండ్ ఇది వచ్చేసి రాగి బిందె అండి. ఈ రాగి బిందె తీసుకొని నేను 4 to 5 months అయిపోయింది. ఇది మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టము యాక్చువల్గా, తొందరగా మరకలు వచ్చేస్తుంటుంది. కానీ చేయాలి, ఇంకా తప్పదు పిల్లలకి. అండ్ మేము కూడా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఈ రాగి బిందెలో వాటర్ తాగితే మంచిదని రాగి గ్లాస్ అండ్ రాగి బిందె 2 తీసుకున్నానండి.